ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఈ డిజైన్ అనేది రివీల్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే యాక్టివేట్‌లో పెట్టుకోండి. సో, ఇప్పుడొచ్చేసి నేను ఒక డిజైన్ అయితే చూపిస్తాను. ఆ డిజైన్‌ని ఇంకా మనము ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. బిగినర్స్‌కి అయితే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఒకవేళ నేను చెప్పేది మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. ఇదొచ్చేసి పంజాబీ డ్రెస్‌కి నెక్ అనమాట. నెక్ ప్యాటర్న్. క్యాన్వాస్ పేపర్ మీద అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఒకవేళ ఈ ప్యాటర్న్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కావాలి అనంటే లాస్ట్ వీడియోస్‌లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. పంజాబీ డ్రెసెస్ నెక్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసున్నాను. సో, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా డైలీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్‌ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడొచ్చేసి ఈ నెక్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంది కదా! సో, మనం వేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మరీ లోపలికెళ్ళిపోయాయి కదా! ఇలా బయటకైతే వచ్చేసింది. షోల్డర్స్ దగ్గర అలాగే మనము కూర్చున్నప్పుడు కానీ కొంచెం అనీజీగా ఉంటుంది. సో, ఇక్కడ ఈ వి షేప్ అనేది ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది నేను ఇంకా డిజైన్ అనేది ఎక్స్‌ట్రా పెట్టబోతున్నాను. ఎక్స్‌ట్రా పెట్టామంటే లుక్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనకు డ్రెస్‌లో అయితే రెడ్, యెల్లో, నేవీ బ్లూ ఇలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. హ్యాండ్స్‌కి కూడా ఇలా కలర్స్ అయితే వచ్చాయి. సో, ఈ కలర్ కాంబినేషన్స్‌లో కొన్ని క్లాత్‌లనేది కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా. ఇలా అన్నీ కూడా కటింగ్ చేసి పెట్టుకోవాలి. చూడండి. ఇలా అన్నీ కూడా రెడ్, యెల్లో, బ్లూ ఈ 3 కలర్స్ మాత్రమే తీసుకున్నాను నేను. ఈ 3 కలర్స్ కూడా ఇలా అన్నీ కూడా సేమ్ అదే ఒకటే మెజర్‌మెంట్‌లో అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటది. చూడండి ఈ మెజర్‌మెంట్స్‌లో అయితే కటింగ్ చేసి పెట్టుకోండి. సో, వీటిని ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఇలా, ఇలా రావాలి. సో, ఇలా వచ్చే విధంగా క్లాత్ అనేది అన్నీ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. సో, ఇప్పుడు లైనింగ్ మీద మనకి ఏదైతే గ్రీన్ కలర్ ఉంది గదా! గ్రీన్ కలర్ లైనింగ్ మాత్రమే తీసుకోవాలి. ఆ లైనింగ్ గూడా మన డిజైన్ ఎంత వరకైతే ఉందో అంతవరకు మాత్రమే తీసుకోవాలి. మిగతాదంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంటుంది. సో, ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను చూడండి. కరెక్ట్‌గా ఇంతైతే సరిపోతుంది. సో, నేను ఈ ఎక్స్‌ట్రా అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓన్లీ మనము స్టిచ్చింగ్ చేసేది ఈ సెంటర్ పాయింట్‌లో అలాగే సైడ్స్ మాత్రమే వస్తుందనమాట. ఇలా లైనింగ్ తీసుకున్నాం కదా! వీటినైతే 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకుంటున్నాను. అందులో 3 వచ్చేసి మనం డిజైన్‌కు వాడుకుంటాం అనమాట. 1, 2 ఇది 3. ఇప్పుడు నేనెలా డిజైన్ జేస్తున్నాను ఏంటి అనేది ఒకసారయితే చూడండి. ఇప్పుడొచ్చేసి ఒక లైనింగ్ పీస్ అయితే తీసుకోండి. లైనింగ్ పీస్ తీసుకొని ఫస్ట్ అయితే నేను ఇలా యెల్లో కలర్ షీట్ ఉంది గదా! ఈ యెల్లో కలర్ క్లాత్‌నయితే ఇలా 4 ఫోల్డింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాతొచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకిలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం ఇలా పైకి పెట్టుకోవాలి. లైనింగ్ అనేది కింద ఉండాలి. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. లైనింగ్ అనేది కింద ఉండాలి. ఇదొచ్చేసి పైకెళ్ళిపోవాలనమాట ఇలా. ఇలా ఉండే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హాఫ్‌కి పెట్టుకోండి. హాఫ్‌కి పెట్టుకొని దీన్ని అటాచ్ అయితే చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సేమ్ రెడ్ కలర్‌ని కూడా అలాగే ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా 2 సైడ్స్ కూడా ఒకే విధంగా ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ బ్లూ కలర్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ యెల్లో కలర్. ఇంకా ఎక్కువ కలర్స్ అయినా తీసుకోవచ్చు. మన దగ్గర ఉండే దాన్ని బట్టి నేను 3 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. చూడండి. ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే మిగతా 2 కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి యెల్లో దానికంటే డబుల్ ఫోల్డింగ్ ఉందండి. సో, డబుల్ ఫోల్డింగ్ లేనప్పుడు ఏంటంటే, మనం ఇలా ఫోల్డింగ్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. చేసుకొని దాని మీద నుంచి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మిడిల్‌లో. కలర్స్ అనేది మిస్ అవ్వకుండా పెట్టుకోండి. వన్ బై వన్. ఎక్కడ కూడా ఒకసారి రెడ్, ఒకసారి బ్లూ అట్లా పెట్టొద్దు. ఫస్ట్ దీంట్లో ఏ కలర్స్ అయితే యూజ్ చేసామో అవే కలర్స్ లైన్‌గా రావాలన్నమాట. యెల్లో, రెడ్, బ్లూ మళ్ళీ యెల్లో. అలా. ఇలా 3 కూడా
ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. కింద అనేది మిగతా లైనింగ్ ఉంటుంది కదా! ఈ లైనింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ ఇలా ఒరిజినల్ సైడ్‌కి అయితే వేసుకొని వేస్టేజ్ ఏది కూడా కింద పైన ఉండకుండా అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్‌కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్‌గా అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో, మీలో ఎవరికైనా ఇటువంటి డిజైన్స్ కంటిన్యూగా కావాలి అని అనుకుంటే తప్పకుండా మన పేజ్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాలో కూడా మన పేజ్ ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయితే చేయండి. సో, ఇలా ఉంది కదా! ఇప్పుడు ఒక్కొక్క ప్యాటర్న్‌ని మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్‌ని ఇలా సెట్ చేసుకోండి. చూడండి లైనింగ్ కనపడకుండా సైడ్స్‌కి లైనింగ్ కనపడకుండా ఇలా ఇదొచ్చేసి స్ట్రెయిట్‌గా వస్తుంది పీసు. ఇలా. అలాగే ఇంకొకటి ఇక్కడ. పెట్టుకోవడంలో కరెక్ట్‌గా అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సుంటది. ఇలా. ఇలా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరి ఇంతవరకు రాదండి. ఈ డిజైన్ ఇంతవరకు రాదు. ఎందుకంటే ఇది అనేది తక్కువుంది. ఈ పై పార్ట్ అనేది తక్కువుంది. కరెక్ట్‌గా ఇంతవరకే ఉంది కాబట్టి ఇంతవరకే వస్తది డిజైన్. ఇంతవరకు వచ్చిందంటే మళ్ళీ వేరియేషన్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ ఇది కూడా ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో, స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. వన్ బై వన్. ఇలా పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే సైడ్స్ కానివ్వండి, లైనింగ్ కానివ్వండి, వేస్ట్ పీసులు కానివ్వండి ఏది లేకుండా నీట్‌గా అనేది కూర్చుండిపోతది. సో, సేమ్ ప్యాటర్న్స్ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి. చాలా ఈజీగా క్యూట్‌గా కనిపిస్తాయి. ఫ్రాక్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి. కరెక్ట్‌గా పెట్టుకోండి పెట్టుకునేటప్పుడు. కొంచెం మిడిల్‌లో ఏదైనా పోయింది అనంటే మళ్ళీ లుక్ అంతా కూడా పోతది. సో, స్ట్రెయిట్‌గా పెట్టుకొనైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా. ఒకవేళ కదులుతది అని అనుకున్నప్పుడు పిన్స్ సెట్ చేసుకోవచ్చు. ఎడ్జ్‌గా ఎడ్జ్‌కొచ్చేసి స్టిచ్చింగ్ అనేది పడేలా చూసుకోవాలి. హ్మ్. ఎలా అయితే నెక్ లైన్ ఉందో సేమ్ అదే లైన్ వెంట స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో. బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంత క్లాత్ ఉంటే నెక్ దగ్గర డిస్టర్బెన్స్‌గా ఉంటది. సో, ఇలా నీట్‌గా అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. కింద అనేది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మిగతావి కూడా సేమ్ అదే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో, చాలా ఈజీ అండి ఇటువంటి నెక్ ప్యాటర్న్స్. ఈజీగా నెక్ ప్యాటర్న్స్ తోటే అమౌంట్ కూడా మనము డిజైన్‌కి తీసుకోవచ్చు. సో, ఇటువంటి చిన్న చిన్న డిజైన్స్ మరి హెవీగా ఏం లేదు కాబట్టి అందరూ కూడా ట్రై చేయొచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చెప్పండి. సో, ఇలా పెట్టుకొని పిన్ అయితే పెట్టేసుకోండి. సెట్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక పిన్ పెట్టుకున్నాము అనంటే ఇంక అది పక్కకు కదలదు మనం స్టిచ్చింగ్ చేసినంత సేపు. సో, చూడండి అసలు ఎంత లుక్ వచ్చిందో డ్రెస్‌కి. ప్లెయిన్‌గా ఉండడం కన్నా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా హైలైట్‌గా ఉంటదన్నమాట లుక్. ఇటువంటి చిన్న చిన్నవే డ్రెసెస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి చాలా లుక్ అయితే వస్తుంది. సో, ఇది పెట్టగానే సరిపోయింది. కొంచెం లోపలికి పెట్టేద్దాము. సో, ఇలా చెక్ చెక్ చేసుకోవడం, స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడం అంతే. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ అయితే చేసేసుకోండి. మీకు నీట్‌గా ఉంటది. సో, ఇలా కట్ చేసుకోండి. హెమ్మింగ్ చేసేసుకుంటే నీట్‌గా ఉంటది. ఇటు సైడ్ కూడా. సో, ఫైనల్‌గా లుక్ అనేది ఇది. సో, మీకెలా అనిపించింది? డిజైన్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. సో, నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి నెక్ ప్యాటర్న్స్‌ని ప్లెయిన్‌గా ఉన్న నెక్‌ని ఇలా డిజైన్‌గా అయితే మార్చేసాను. సో, ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.